జానీ మాస్టర్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక కలకలంగా మారిపోయింది టాలీవుడ్ లో. అమ్మాయి ఇప్పటికైనా బయటకు వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చినందుకు నిజంగా అమ్మాయిని అభినందిస్తున్నాను. ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చింది, కానీ రాని వాళ్ళు ఇంకా 99% పీపుల్ ఉన్నారు వెనకాల. ఓన్లీ సినీ రంగంలో అని కాదు, అన్ని రంగాలలో ఉన్నారు మహిళలు ఎంతో మంది ఇబ్బంది పడుతూ. ఈవెన్ హౌస్ వైఫ్స్ లలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ బయటికి రావాలంటే భయం. మా పరువు పోతుంది, మమ్మల్ని ఇంకొకరు ఏమో అంటారు, సమాజం ఏమో అంటది, ఇంకెవరో అనుకుంటారనే భయంతో ఎవరు బయటికి రావట్లేదు. కానీ ధైర్యంగా బయటికి రావాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. బయట అన్నోడు ఎవడు కూడా ఇది కాదు. ఇక జానీ మాస్టర్ విషయానికి వస్తే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు కానీ, ఎలాంటి అంటే గురువు శిష్యుల ఇది కానీ ఉన్నప్పటికీ అతను ఎంతో కొంత టార్చర్ చేస్తేనే అమ్మాయి బయటకు వచ్చిందనే విషయాన్ని మాత్రం అందరము నమ్ముతున్నాము. ఏది ఏమున్నా కంప్లైంట్ స్టేషన్ వరకు వెళ్ళింది, కోర్టు వరకు వెళ్ళింది, కేసులైన తప్పకుండా చట్ట ప్రకారంగా ఏం జరగాలి, అసలు ఏంటి అనేది, దానిలో ఉన్న మతలబ్ ఏంటి అనేది మనకి రిపోర్ట్ లో వస్తుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మనం ఊహలకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం కాకుండా ఇప్పుడు జానీ మాస్టర్ ని కూడా దోషిగా మనం ఏం అనుకోవడానికి లేదు. డెఫినెట్ గా ఒక మహిళగా, నేను ఒక సినీ నటిగా, నేను మూవీ అసోసియేషన్ మెంబర్ గా కూడా నేను అమ్మాయికి డెఫినెట్ గా నేను సపోర్ట్ చేస్తాను. ఒక సోషల్ యాక్టివిస్ట్ గా నేనే కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మాయి వెనకాల ఉన్నాము. నిజంగా తప్పు చేసినట్టు గనక తేలితే అక్కడ జానీ మాస్టరా ఇంకొకరా ఎవరన్నా కానివ్వండి, అక్కడ ఎంత పెద్ద మనిషి ఉన్నా తప్పకుండా శిక్షార్హులే. వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా మేమందరము పోరాడతాం. చాలా మంది అంటున్నారు దీని వెనకాల రాజకీయ కోణం ఉంది, ఎవరో ఆ అమ్మాయి వెనకాల ఉండి చేపిస్తున్నారు, కావాలని ఇవన్నీ క్రియేట్ చేపిస్తున్నారు అంటే, ఏ అమ్మాయి కూడా లేనిది ఉన్నట్టు కల్పించి ఎవరో చేపిస్తే వచ్చి చెప్పడం అనేది ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఉన్నదాన్ని ఎవరన్నా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారో లేదో మనకైతే తెలీదు, అది ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి తన లైఫ్ స్టార్ట్ అయినంది 17-16 years లో అతని దగ్గర మాస్టర్ గా ఆమెకి దొరికారు. ఎవరికైనా సరే ఒక గురువు దొరకడం ఇంపార్టెంట్. అమ్మాయికి గురువు దొరికిండు. అమ్మాయిని మంచి సినిమాలలో కొంచెం ఆయన నెంబర్ 1 స్టేజ్కి వచ్చిండు. ఈ అమ్మాయి టాలెంట్ కూడా పనికొచ్చింది. ఇద్దరు కలిసి మంచి నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళిండ్రు. ఈ అమ్మాయికి ఏంటి, తనకు మాస్టర్ అవ్వాలని ఒక గోల్ ఉండొచ్చు. తను ఏం చేసినా భరించింది, బయటికి చెప్పుకోలేక భరించి ఉండొచ్చు. లేదా నిజంగానే ఇద్దరు ఇంట్రెస్టెడ్ గానే ఉండి కలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అమ్మాయి మాస్టర్ అయ్యేసరికి, అమ్మాయి బిజీ ఉండేసరికి వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కడో ఒక చోట గ్యాప్ వచ్చి ఉంటది. ఆ గ్యాప్ వల్ల ప్రాబ్లం పెరగడము, నువ్వు నాతోనే ఉండాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలి, ఇలాంటివన్నీ ఫోర్స్లు అతని నుంచి వచ్చినాయి అని మనం వింటున్నాం. ఇవన్నీ వినడమే కానీ మనమేం పర్టిక్యులర్ గా అమ్మాయి కంప్లైంట్ లో ఉంది కాబట్టి మనం దీని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. నిజంగానే మత మార్పిడి చేసుకోమని గనక అతను ఫోర్స్ చేసి ఉంది అనేది ఇప్పుడు మనం పోలీసులు చేసే దీంట్లో తేలుతుంది. ఒకవేళ తేలితే తప్పకుండా శిక్షార్హులు అవుతారు. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోమని, ఇప్పుడు కలిసి ఉండడం వేరు, పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడం వేరు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఏంటంటే భార్యాభర్తలు కానీ ఎవరైనా 50 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత కూడా ఆ వ్యక్తికి, ఆ మహిళకి ఇష్టం లేదు, నన్ను టార్చర్ పెడుతున్నాడు అనే ఒపీనియన్ కనుక వచ్చుంటే, ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఆవిడకి నచ్చకుండా అతను బలవంతం చేసే, నాతో కలిసి ఉండమని బలవంతం చేసే రూల్స్ లేవు. ఎందుకంటే మహిళలకు అట్లాంటి చట్టాలు ఉన్నాయి, అట్లాంటి భద్రత ఉంది. కానీ ఇంకా మహిళల కోసం ఇంకా స్ట్రాంగ్ చట్టాలు రావాల్సి ఉంది. ఈ అమ్మాయి విషయంలో కూడా అలాగే జరిగి ఉండొచ్చు. అందుకే అమ్మాయి బయటకు వచ్చి నన్ను మత మార్పిడి చేసుకోమంటున్నారని, పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. నిజంగానే అది ప్రూవ్ అయితే మాత్రం శిక్షార్హులే. ఒకవేళ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఇంకా రిపోర్టుని బట్టి చూడాలి. ఎందుకంటే అత్యున్నత మనం అందరం కూడా తల వంచేది ఎక్కడ, న్యాయస్థానానికి. ఇప్పుడు ఇది కోర్టు వరకు వెళ్ళింది కాబట్టి న్యాయస్థానంలో నిజమేంటి అబద్ధం ఏంటి ప్రూవ్ అవుతుంది. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. కానీ అమ్మాయికి మాత్రం మేమందరం సపోర్ట్ గా ఉంటాం.